हे प्रभु, हरि राम कृष्ण राधम जगनमोहन रेड्डी क्या हुआ? रिवाइंड रिवाइंड चाहिए। क्लोज कर लो। इंका इंका नो रे वीडियो జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు? ఇంకా ఇంకా నీకేమన్నా పిచ్చి పట్టినా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఊడిపోయాను. మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించన్నా తగలటించేతను సమస్య లేదు. ఒక్క మగోడు లేడా? ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. వాడిని అనవసరంగా నెత్తిని పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు ఆడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారు కోట ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అటు చూడు బే. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటెం బ్యాచ్. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? చంద్రబాబు చిరకాల మిత్రుడు, ప్రపంచ అపర కుబేరుడు బిల్ గేట్స్ ముచ్చటగా మూడోసారి తెలుగు నేలపై చంద్రబాబు మీద నమ్మకంతో, గౌరవంతో మరొక్కసారి అడుగు పెట్టాడు. జగన్ మామయ్య హైటెక్ సిటీ అనే ఒక ఆలోచనతో మొదలైన ఈ స్నేహం అమరావతి అనే మహానగరంగా విస్తరించనుంది. కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటయ్యా? నాడు సైబరాబాద్ అయినా నేడు అమరావతి అయినా యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు, డొల్లా. నిజం చెప్పాలంటే అమరరాంబాబు గారు అనేవాడు ఉప్పు చేపలు తినేవాడు. వాడు ఎదవ. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు సిగ్గు శరం చీమునెత్తు లేదు. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. వాడు కడుపు కన్నంగా తినేదేవాడు. వాడు ఖచ్చితంగా కంప్లైంట్ గడ్డేది అంటున్నాడు. ప్రపంచ రాజధాని కడతాడో లేకపోతే అసలు ప్రపంచ దేశాల తలదన్నే రాజధాని కడతాడో నీకెందుకురా ఎదవా? ఆడలేకపోయావు. మీ జగన్మోహన్ రెడ్డి ఆడలేకపోయాడు. మీరు 3 రాజధానులని 3 ముక్కలాట ఆడారు. రైతుల్ని రోడ్డు పడేశారు, మీ ఇష్టాచారం చేశారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఇలా ఏదో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు కాబట్టి ఆయన ఏదో దారిలో పెడతాడు, ఎవరి కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డాలు పట్టు. నీకెందుకు రా? అంటే అది అసానమన్నారు, మునిగిపోతుంది, రాజధానిగా పనికి రాదు అన్నారు. ఇప్పుడు అదే నేల మీద విత్తనం పడింది. ఇది మహావృక్షం కాబోతుంది. తెలుగు జాతికి భవిష్యత్ అనే నీడనివ్వబోతుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన